రెండో రోజే భారీ పతనం నమోదు చేసిన ది రాజా సాబ్ ₹27.83 కోట్లకే పరిమితమైన వసూళ్లు. ద రాజా సాబ్ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి ఆరంభం సాధించినప్పటికీ రెండో రోజే గణనీయమైన వసూళ్ల పతనాన్ని ఎదుర్కొంది. స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఈ చిత్రం రెండో రోజు శనివారం అన్ని భాషల్లో కలిపి కేవలం ₹27.83 మాత్రమే వసూలు చేసింది. మొదటి రోజు హవా, రెండో రోజు డౌన్. చిత్రం విడుదలైన మొదటి రోజే భారీ ఓపెనింగ్ నమోదు చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రత్యేక షోలు, ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా మొదటి రోజు ₹53.75 వసూలు చేయగలిగింది. అయితే రెండో రోజుకు వచ్చేసరికి వసూళ్లు దాదాపు 50% వరకు తగ్గపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల్లో మొత్తం కలెక్షన్స్. రెండు రోజుల కలిపి చూసుకుంటే భారతదేశంలో నెట్ కలెక్షన్స్ ₹90 కోట్లకు పైగా. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ సుమారు ₹138 కోట్లు. ఈ సంఖ్యలు చూస్తే బాగానే అనిపించినా రెండో రోజు వచ్చిన భారీ పతనం సినిమా భవిష్యత్తుపై సందేహాలు కలిగస్తోంది. తెలుగు మార్కెట్ బలంగా, ఇతర భాషల్లో బలహీనత. రెండో రోజు కూడా తెలుగు వెర్షన్ నుంచే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాయంత్రం మరియు రాత్రి షోలకు మోస్తరు ఆక్యుపెన్సీ కనిపించింది. కాని హిందీ, తమిళ, మలయాళ వెర్షన్లలో ప్రేక్షకుల స్పందన బలహీనంగా ఉండటంతో మొత్తం వసూళ్లపై ప్రభావం పడింది. ముఖ్యంగా మార్నింగ్, మ్యాటినీ షోలకు ఆక్యుపెన్సీ తక్కువగా నమోదైంది. మిశ్రమ ప్రేక్షకుల స్పందన. ప్రేక్షకుల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రభాస్ నటన, సినిమా విజువల్స్, నిర్మాణ విలువలకు ప్రశంసలు దక్కినా కథనం, స్క్రీన్ప్లే, వేగం విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సినిమా రెండో రోజే వసూళ్లలో తగ్గుదల కనిపించిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వీకెండ్ ఆశలు. అసలైన పరీక్ష వీక్డేస్. ఆదివారం వచ్చే వసూళ్లు సినిమాకు కొంత ఊరటనిచ్చే అవకాశమున్నా సోమవారం నుంచి మొదలయ్యే వీక్డేస్నే అసలైన పరీక్షగా భావిస్తున్నారు. వీక్డేస్లో కూడా వసూళ్లు నిలబడితేనే సినిమా దీర్ఘకాలికంగా నిలిచే అవకాశం ఉంటుంది. భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ రెండో రోజే వచ్చిన పతనం వల్ల ది రాజా సాబ్ బాక్సాఫీస్ ప్రయాణం కైనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. స్టార్ పవర్తో మొదలైన ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుందో అనేది పూర్తిగా మాటిమాటికి ప్రేక్షకుల స్పందన మీదే ఆధారపడి ఉంటుంది.